హ్రీంకారాసనగద్భితానలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. మనందరికీ కూడా ప్రేక్షకులకి, ఫాలోయర్స్కి, మన ఛానల్ని ఆదరించినటువంటి వాళ్ళకి, మన అభిమానులందరికీ కూడా ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 పరాభవనామ సంవత్సరం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ సంవత్సరానికి రాజు ఎవరో తెలుసా? గురువు. కాబట్టి ఎంతైనా సరే శాంతంగా విజ్ఞానంతో చేస్తాడనమాట గురువు. మంత్రి ఎవరు? ఇప్పుడు కుజుడు. మంత్రి చాలా డేరింగ్ స్టెప్స్ చేస్తాడనమాట. కాబట్టి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం అంటే 60 సంవత్సరాల క్రితం వచ్చిందండి. 1966, 67 సంవత్సరం ఉగాది వరకు వచ్చింది పరాభవనామ సంవత్సరం. కాబట్టి ఆ సంవత్సరంలో ఉన్న వాళ్ళకి అవమానాలు ఎక్కువగా ఉంటాయి. పాపం పుట్టినోళ్ళు మంచి ఆఫీసర్స్ అయ్యారు, మంచిగా కోటీశ్వర్లు అయ్యారు, బిజినెస్ మెన్స్ అయ్యారు, కానీ అవమానాలు ఎక్కువ ఉంటాయి. ఈ సంవత్సరంలో పుట్టే పిల్లలకు కూడా అలా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఈ సంవత్సరంలో అన్ని రాశుల వారికి కూడా ఎంత బాగున్నప్పటికీ కూడా కొంచెం అవమాన పాళ్ళు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే సేనాధిపతి వచ్చేసరికి మనకి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, అలాగే నీరసాధిపతి గురుడు. ఈ విధంగా ఉన్నాయండి మనకి. ఆ తర్వాత మనకి ఆదాయ వ్యయాలు కనుక మనం చూసుకున్నట్లయితే కొన్ని రాశుల వారికి మామూలుగా ఉన్నాయి, పెరిగినాయి. కొంత రాశుల వారికి లాస్ట్ ఇయర్ కంటే తగ్గినటువంటివి ఉన్నాయి. విడివిడిగా ద్వాదశ రాశుల వారికి మనం చెప్పుకుందాం. అయితే ముఖ్యంగా మనకి ఈ 2026 సంవత్సరం ఉగాది నుంచి మళ్ళీ 2027 సంవత్సరం ఉగాది వచ్చేంత వరకు కూడా మనకి 12 రాశుల వారికి జాతకాలు ఏ విధంగా ఉంటాయో ముందు తెలుసుకునే ముందు గ్రహ స్థితిగతులు ప్రధానమైనటువంటివి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగా రాహు నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు సింహరాశిలో ఉంటాడు. అదేవిధంగా కేతు మనకి ఈ యొక్క సింహరాశిలో కేతు ఉంటాడు, రాహు కుంభరాశిలో ఉంటాడు. అలాగే ఈ యొక్క శని మనకి మీనరాశిలో ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా మనకి ఈ యొక్క గురుడు జూన్ 2, 2026 సంవత్సరం దాటిన తర్వాత మనకి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ తర్వాత అతిచారాలు, వెనక్కి వెళ్ళాలు, రెట్రోగ్రేడ్ అవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే మిగతా గ్రహాల యొక్క చిన్న గ్రహాలు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలన్నింటినీ, చంద్రుడిని, వీటిలన్నింటినీ మనం పరిగణలో తీసుకొని మనం ఈ యొక్క ఉగాది జాతకాలు మనం చెప్పబోతున్నాం. ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ముఖ్యంగా ఇవన్నీ కూడా కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటివి కాబట్టి స్కెలిటన్ ఐడియా 90% వరకు మీకు అప్లై అవుతాయి. అండ్ వ్యక్తిగత జాతకాలు అనేటటువంటివి చూడాలంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఇవన్నీ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది టైం. సో అటువంటి వాళ్ళు తప్పకుండా మీకు కావాల్సినటువంటి వాళ్ళు మనం సంప్రదించవచ్చు. మనం నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. బాగుంది అంతవరకు. ఇక 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉందో ఈ సంవత్సరం అంతా కూడా ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది 2027 వరకు మనం చూద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి ఆదాయం 2, వ్యయం 11 ఉన్నాయి. అలాగే మనకి రాజ్యపూజ్యము మనకి కర్కాటక రాశి వాడికి 4, 7 అవమానం 7గా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు కూడా అష్టమ రాహు ఉన్నాడు. మరి దాని రీత్యా మనం ఎన్ని పనులు అవుతున్నప్పటికీ కూడా మన మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. లేకపోతే కర్కాటక రాశి వారికి ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి. బంధుమిత్రులందరితో కూడా జల్సాలు ఇవన్నీ కూడా బాగా జరుగుతాయి. అప్పులు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ విద్యార్థులు కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ అవనివ్వండి, అలాగే ఈ యొక్క క్యాంపస్ ఇంటర్వ్యూలు మార్కులు 2 మార్కులు 1 మార్కు దగ్గర ఆగిపోయి ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. నవంబర్ 25 దాటిన తర్వాత
మనకి సప్తమ రాహు వస్తాడు మనకి. అక్కడి నుంచి మనకి వితండ బాధాలు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి గత సంవత్సరంతో కనుక మనం పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం రాబడి తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఖర్చులు మాత్రం అధికంగా అవుతూ ఉంటాయి. అంటే అప్పులు బాగా చేయడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అయితే గతంలో చేసినటువంటి అప్పులు తీరేటటువంటి మార్గాలు ఉన్నాయా లేవా అండి అని అంటే ఏదో రకంగా మనం ఈ అప్పులన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి. అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు మంచి పంటలు పండిస్తారు, అయినా సరే అప్పులు అనేటటువంటివి ఇంకా ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే ఖరీదైనటువంటి వస్తువులు, గ్యాడ్జెట్స్, కాస్ట్లీ గ్యాడ్జెట్స్ ఇలాంటివన్నీ కూడా కొంటారు. ఇక సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎమర్జెన్స్తో ఏమవుతాయంటే మీకు ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ కూడా ఒక థ్రెట్ అనేటటువంటిది ఉంది. అండ్ ఫారిన్ కంట్రీస్లో చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మనకి ఉద్యోగాలు రిసెషన్ పీరియడ్లో కోల్పోయినట్లుగా కొంతమంది ఉద్యోగాలు కోల్పోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి అయితే మాకు మళ్ళీ ఉద్యోగాలు రావా అని అంటే అలాంటి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనకి జూన్ 2026 సంవత్సరం జూన్ 2 దాటిన తర్వాత మనకి మళ్ళీ అవకాశాలు అనేటటువంటివి వస్తాయి. ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే విద్యార్థులు కూడా చాలా అధికంగా చాలా కష్టపడాలి. కేవలం మార్క్స్ తగ్గిపోతున్నాయి అనేటటువంటి డిస్కరేజ్గా మీరు ఫీల్ అవ్వకుండా అధికంగా కష్టపడండి. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రేమల్లో డిస్ట్రాక్ట్ అవ్వకుండా జాగ్రత్తగా చదువుకోండి. అలాగే విదేశాలకు వెళ్ళాలి అండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళకు కూడా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా అధికంగా కనబడుతున్నాయి. కేవలం ట్రంప్ ఒకడు అడ్డొచ్చాడు, అమెరికా వెళ్ళకపోతున్నాం, ఇతర దేశాలకు వెళ్ళండి, వెళ్ళి చక్కగా అవకాశాలన్నింటినీ కూడా పుచ్చుకోండి. అలాగే ఈ రాశి వారికి కూరగాయల వ్యాపారం, హోల్సేల్ వ్యాపారాలు, పల్సెస్, పప్పులు, ధాన్యాలు, అపరాలు చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా అధిక లాభాల్లో మీకు వస్తాయి. అలాగే హోటల్ బిజినెస్లు, ఈ యొక్క బట్టల షాపుల వ్యాపారాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. కొత్త బట్టలు కొని నూతన వస్త్రాలంకరణాలు ఇవన్నీ కూడా ఈ కర్కాటక రాశి వారు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ల్యాప్టాప్ బిజినెస్లు, ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు, ఎలక్ట్రికల్ వ్యాపారాలు మంచిగా సంపాదించడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఇక రాజకీయ నాయకులకి మంచి పదవులు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి మనకి. అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకి బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. కొత్త పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. పోలీస్ డిపార్ట్మెంటు, ఆర్మీ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడం, జ్యుడిషియరీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రమోషన్స్ రావడం ఇవన్నీ జరుగుతాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆదాయాలు బాగా పెరుగుతాయి వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ మీరు కోరుకున్న చోట్లకి రాకపోయినప్పటికీ కూడా రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి మీకు నచ్చిన ప్లేసులు కాకపోయినా ట్రాన్స్ఫర్స్ మాత్రం అవుతాయి. కాబట్టి ఈ రాశి వారిలో పెళ్ళిళ్ళు, వివాహాలు కావట్లేదండి అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి జూన్ 2, 2026 సంవత్సరం దాటిన తర్వాత మీకు ఈ యొక్క పెళ్ళిళ్ళు అవుతాయి. పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుడతారు. అలాగే డయాబెటీస్, తర్వాత ఉబ్బసము, పైల్స్, ఇలాంటి ఒబిసిటీ ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశివారు దూర ప్రయాణాలు చేస్తారు. మానసికంగా పరిపక్వత, పరిణతి అనేటటువంటిది వస్తుంది. గతంలో చేసినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు అవన్నీ కరెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా లాంగ్ లీవులు వీళ్ళకి దొరికి చక్కగా మనం వచ్చేయడం, ఫ్యామిలీతో ఎక్కువ కాలం గడపడం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశి వారికి మనము రాహు బాగుండలేదు, అందువలన ఒక మినుములు ఆ తర్వాత ఒక 5,000 రూపాయలు తగ్గకుండా మీరు పేద పూదారులను లొకేట్ చేసుకుని వాళ్ళకి మీరు దాన ధర్మాలు చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే అభిషేకాలు చేయాలి. మరి పంచామృతాలతో అభిషేకాలు చేయండి. కేవలం నీళ్లు పోసి కాకుండా పళ్ళరసాలు ఇలా ప్రాచీన పంతులు గారులు చెప్పే విధంగా చేయండి. మరి మాకు విశాఖ జిల్లా నుంచి పురోహితులు అందరూ కూడా శుద్ధ నీళ్లతో మీరు చేస్తే సరిపోతుందంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గురువుగారు మా బిజినెస్లు పడిపోతున్నాయండి ఇలా చేయడం వల్ల, పంచామృతాలు
అనేటటువంటి వేదకాలం నుంచి ఉన్నాయంటే మరి మామూలు జనం కూడా పంచదార ఎక్కడి నుంచి ఉందండి? వేదకాలం నుంచి. చెరుకు రసం ఉంది. చెరుకు రసం మ్యాన్మేడ్ కదా పంచదార? అక్కడి నుంచి మ్యాన్మేడ్ పంచామృతాలు ఎలా చెప్తారు? వేదకాలం నుంచి. పంచదార ఎక్కడుంది? వేదకాలంలో. కాబట్టి వాళ్ళని బాధపెట్టడం నాకు ఇష్టం లేదు. కాబట్టి అభిషేకాలు చక్కగా పంచామృతాలతో అభిషేకం చేయండి. ఒక మహన్యాసపూర్వకంగా మీరు అభిషేకాలు ఇవన్నీ కూడా చేసుకొని వాళ్ళ చేత చేయించి 30,000 రూపాయలు వాళ్ళకి అభిషేకాలు చేయించినందుకు చక్కగా మీరు ఇచ్చి పంతులు గారి యొక్క ఆశీర్వాదం మీరు తీసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.